నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోని రాణించాలన్న అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం నిర్వహణ. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో బతుకమ్మ దసరా సంబరాలు, ఆటపాటలతో అలరించిన చిన్నారులు. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ మోర్తాడ్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జర్నలిస్టులు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో 3 రోజులుగా కొనసాగుతున్న ఆర్మూర్ రూరల్ మండల క్రీడలు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని, విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం, వీడీసీ అధ్యక్షుడు సారంగి శ్రీకాంత్, న్యాయవాది చరణ్, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మండల స్థాయి పోటీలను మా చేపూర్ గ్రామంలో మా వీడీసీ ఆధ్వర్యంలో మా అందరి సహకారంతో ఇంత గొప్పగా జరిపినందుకు సంతోషంగా ఉంది. అందరి క్రీడాకారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముందు మంచి పనులు ఎట్లా చేసి ప్రజలకు చేరువ కావచ్చు. గ్రామ బహిష్కరణ ద్వారా ఏం సాధించలేము. ఒకరిని హరాస్మెంట్ చేసి ఫైన్లు కలెక్ట్ చేసి దాన్ని చేయడం వల్ల అది సమాజం హర్షించదు. మన చేపూరు వీడీసీ వాళ్ళు ఇట్లా మన పిల్లలకి ఈ 3 రోజులు వాళ్ళతో గడుపుతూ వాళ్ళతో ఇక్కడ విజయవంతంగా ఈ క్రీడలను నిర్వహించినందుకు వారికి కూడా మా తరఫున అభినందనలు. ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడం అన్న ఒక ఉద్దేశంతో మరి గౌరవ వీడీసీ సభ్యులకు సాధారణంగా దయచేసి మీరు చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసే సందర్భంలో ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా అలాగే ఉపాధ్యాయ స్టాఫ్ ద్వారా వాళ్ళు ముందుకు వచ్చి సరే సార్ మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి మరి సాధారణంగా ఒప్పుకొని మరి ఇక్కడ వారందరూ కూడా ఈ 3 days ఇక్కడే ఉండేసి మరి ఈ క్రీడలను దిగ్విజయం చేసినందుకు మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా మరి చేపూరు వీడీసీ సభ్యులకు, చేపూరు నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియడం జరుగుతుంది. అలాగే మరి ఈ 3 రోజుల క్రీడోత్సవాలకి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఎంపైర్స్, ఆఫీసర్స్ అందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. సమాజం ముందుకు రావాలి. అదేవిధంగా టీచర్లకు కూడా ఇక్కడ ఉన్న టీచర్లకు ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మరొక్కసారి మీకు అందరికి చెప్తా ఉన్నాను, విద్యార్థులకు ఇలాంటి స్ఫూర్తివంతమైన క్రీడలను మీరు వదిలిపెట్టొద్దు. అలాగే మీ జీవితంలో నీ క్రీడలు కూడా క్రీడలనే ఎంచుకోండి. మల్లవత్కుండలాగా, ఇక్కడ జరిగినలాగా, లేకపోతే సచిన్ టెండూల్కర్ లాగా, ధోని, విరాట్ కోహ్లీ అందరిలాగా ఎంచుకోండి. కానీ మీరు ఏ సబ్జెక్టు ఎన్నుకుంటారు? అండర్ 17 ఇంటర్ స్టేట్ క్రికెట్ ఛాంపియన్షిప్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి అందరినీ ఆకట్టుకుంటున్న ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాల విద్యార్థి శుశున్ను పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమంలో భాగంగా మహిళలకు ప్రత్యేక వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించారు. వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్రావు, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్నేహలు మహిళలకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి తగిన మందులను అందజేశారు. కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ పరిశీలించి మహిళలు పరీక్షలు చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస, హెచ్ఈఓ రవి, హెల్త్ సూపర్వైజర్ అనసూయ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో బతుకమ్మ దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో పూజా కార్యక్రమాలు నిర్వహించి సంబరాలు ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బతుకమ్మ సంబరాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ఫోర్స్ పాఠశాలలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, పండుగల ప్రాముఖ్యత విద్యార్థులకు తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయం
గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ తదితరులు ఉన్నారు. మహిళలందరికీ కూడా ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్ర పండుగ మన బతుకమ్మ పండుగ. మరి తెలంగాణ వ్యాప్తంగా మరి మారుమూల ప్రాంతం నుంచి పట్టణం వరకు అందరూ మహిళలు మరి ఈ పండుగ వస్తుందంటే మరి ఎంతో మరి ఉత్సాహంగా ముందుకు వెళ్తుంటారు. ఈరోజు ఇక్కడ ఆల్ఫోర్స్ విద్యానగర్లోని మా పాఠశాల, అట్లాగే ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల పిల్లలందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా మరి ఒక్కొక్కరు ఒక బతుకమ్మతో ఇక్కడికి వచ్చేసి మరి ఒక సందడి కోలాహలం ఇక్కడ నెలకొని ఉన్నది. మరి సృష్టిలోనే ప్రపంచంలో ఎక్కడ కూడా మరి పూలను మరి పూజించే ఒక దేవత అనేది ఎక్కడైనా ఉంది అంటే అది ఓన్లీ తెలంగాణలో మాత్రమే. మరి ఇంత చక్కటి సంస్కృతి సంప్రదాయాలకు మరి నిలయము మనది. అటువంటి దానిలో ఈ చిన్నారులకు మరి స్కూల్లో మనం పాఠ్య పుస్తకాలే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా అవగాహన కల్పించాలి. ముఖ్యంగా మన పండుగలు వాటి యొక్క విశిష్టతను మనం తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలన్నింటిలో మరి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని పండుగలు కూడా వాటి విశిష్టతను తెలియజేస్తూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. మరి అందులో ఇంకా బతుకమ్మ పండుగ అంటే అందరికీ మరీ ఉత్సాహంగా ఉండేది కాబట్టి ఈరోజు ఇక్కడ చాలా సందడిగా మరి పిల్లలందరూ కూడా రెడీ అయ్యి చాలా చక్కగా వచ్చి ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ సీజన్లో మరి ఫుల్ ఆఫ్ వాటర్, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అపార్ట్మెంట్పై చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ కోటార్మూర్లో అనుమతులకు విరుద్ధంగా ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా నిర్మించిన అపార్ట్మెంట్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ PACS వైస్ చైర్మన్ నవీన్ తదితరులు ఉన్నారు. ఈరోజు మరి ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో ఈ అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుంది. మరి మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మొద్దు నిద్రలో ఉన్నారు. మీరు ఒక సామాన్య వ్యక్తి ఒక 100 గదులు ఇల్లు కడతా అంటే 1.25 లక్ష నామ్స్ ప్రకారం మీరు అడుగుతారు. మరి ఇంత పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు, దానికి ఎలాంటి సెట్ బ్యాక్ లేదు, రోడ్లు లేవు. తెల్లారి ఏమైనా అయితే ప్రజల ఇల్లు కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేదు. ఏ నామ్స్ ప్రకారం అని కడుతున్నారు. అటు ఇప్పటికైనా కానీ ఈ పోలీసు వ్యవస్థ కూడా మరి మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే సొంత ఇల్లు కళలు గన్నోళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే తెల్లారి జరిగితే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది కానీ ఫైర్ ఇంజన్ జరుగుతుంది కానీ వీటన్నిటికీ ఎవరు బాధ్యత? ఈ బిల్డరే బాధ్యత కదా. మరి ఇటువంటి కాబట్టి కూడా మీరు ఏదో మామూలు అయితే చీటింగ్ కేసు చేస్తారు. చీటింగ్ కాదు ఇది. దయచేసి ఇప్పటికైనా చెప్తున్న అధికారులు మీరు ఇమ్మీడియట్గా దీని మీద చర్య తీసుకోకపోతే ఆర్మూర్ మున్సిపాలిటీ పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ముట్టడిస్తామని హెచ్చరిస్తున్న కమిషనర్ గారు. ఇప్పటికైనా మీరు వచ్చి దీని మీద చర్యలు తీసుకోరు. దీనికి ఎలాంటి నిబంధనలు లేకుండా కడుతురు. అసలు పర్మిషన్ లేదు. ఈ రోడ్ ఏంది, నాల ఏంది, అసలు ఏంది చెరువు ప్రాంతంలో కడుతురు. అసలు మీకు కనీసమైనా మీకు ఉందా? ఆర్మూర్లో ఎక్కడేం కట్టడం జరుగుతుంది గుర్తా? దీన్ని తక్షణమే మీరు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తొర్లికొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తొర్లికొండ గ్రామ వాస్తవ్యులు వినోద్ క్రీడా దుస్తులను వితరణ చేశారు. ఈ యొక్క క్రీడా దుస్తుల వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్రన్పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ విచ్చేసి క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్నేహలత తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి 20 వరకు అంతర్ పాఠశాలల మండల స్థాయి క్రీడా పోటీలకు క్రీడా దుస్తులు విద్యార్థులకు అందజేయడం అభినందనీయమని అన్నారు. క్రీడా దుస్తుల దాత జస్ట్ వినోద్ మాట్లాడుతూ మండల స్థాయిలో క్రీడాకారులకు ఇబ్బంది కలగకుండా క్రీడా దుస్తులు అందించామని అన్నారు. భవిష్యత్తులో మరింత సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హరికృష్ణ, సంతోష్, ఫిజికల్ డైరెక్టర్ మర్కట్టి గంగమోహన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ లేని కారణంగా వాళ్ళు గేమ్స్లలో పార్టిసిపేట్ అవుతున్న సందర్భం లోపల మామూలుగా వాళ్ళకు ఉన్నటువంటి సొంత బట్టలతోటి లేదా స్కూల్ యూనిఫామ్స్ తోటి పార్టిసిపేట్స్ కావడం మూలంగా వాళ్ళకు కొంచెము స్పోర్ట్స్ స్పిరిట్ లేకపోవడం ఒకటి, తర్వాత కొంత న్యూన్యతా భావన ఏర్పడుతుందని గుర్తించినటువంటి వినోద్ సార్ గారు విద్యార్థుల పట్ల ఒక సద్భావనతోటి మా గ్రామస్తులైనటువంటి విద్యార్థులు కూడా యూనిఫామ్ ఉండి అక్కడ పార్టిసిపేట్ అవుతున్నటువంటి తరుణంలో తొలికొండ యొక్క పేరు బాగుండాలి, విద్యార్థులందరూ కూడా ఒక మంచి స్పిరిట్ తోటి పాల్గొనాలనే ఉద్దేశంతో వారి యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క దాతృత్వం ఇదే విధంగా ఈ పాఠశాల పైన తర్వాత గ్రామం పైన కొనసాగాలని భగవంతుడు మీకు ఎలువేళలా ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీ కుటుంబానికి అందజేయాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని UPHCలో ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమంలో భాగంగా మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, డిఐఓ డాక్టర్ అశోక్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ రకాల పరీక్షలు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి, నర్సింగ్ ఆఫీసర్ రత్నకుమారి, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడిన స్వస్థ నారి సశక్తి పరివార్ అంటే ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం ఎప్పుడైతే ఉంటుందో అది మంచి కుటుంబంగా విరాజిల్లుతుంది అనేసి నిన్న 17వ తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశం మొత్తం మీద ఈ యొక్క ఆరోగ్య మహిళను క్రియేట్ చేయడం కోసము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లో మనము మొత్తం మహిళల్ని పరీక్షించడం జరుగుతూ ఉంటుంది. ఈ ముఖ్యంగా మహిళల్లో ముఖ్యంగా ఏవైతే క్యాన్సర్ కానీ తర్వాత వారిలో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కానీ అలాగే వారికి బీపీ కానీ అలాగే డయాబెటీస్ కానీ ఇలా ఉంటే వాటిని సకాలంలో గుర్తించి ట్రీట్ చేసి ఒక మహిళని ఆరోగ్యవంతురాలుగా తయారు చేస్తే ఆ మహిళ మొత్తము కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా నడిపించడానికి శక్తిని కూడా తీసుకుంటుంది అని ప్రభుత్వం భావించి అందులో భాగంగా స్పెషలిస్ట్ డాక్టర్లందరినీ కూడా డిప్లాయ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇది అక్టోబర్ 2 వరకు కంటిన్యూ కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి డిజైన్ చేయబడే హాస్పిటల్స్లో అన్నిట్లలో కూడా ఈ యొక్క ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఆర్మూర్ డివిజన్లో ఈరోజు గోవింద్పేటలో అలాగే మోర్తార్లో బేగంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే 2 వరకు డైలీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా వైద్య శాఖాధికారి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలనేసి సందర్భంగా తెలియదు. బాల్కొండ నియోజకవర్గంలో పలు చోట్ల జర్నలిస్టులపై దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్టులు మోర్తాడ్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో పలు చోట్ల జర్నలిస్టులపై దాడులు జరగడం బాధాకరమని అన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ అలాగే బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. పలు రాజకీయ పార్టీల నాయకులు సైతం సంఘీభావం తెలిపారు. ఈ ఆర్మూర్ ప్రాంతం బాల్కొండ ప్రాంతంలో తప్ప వీడీసీలు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేవు. ఈ ప్రాంతంలో ఉన్నాయి కనుక ఈ ప్రాంతంలో ఉన్న వీడీసీలను రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. రెండవది ఏంటంటే మాకు ప్రాణరక్షణకు మీరు పోలీసు వారు తక్షణమే హెల్ప్ చేయాలి. ఎక్కడైనా దాడులు జరిగితే ప్రతిస్పందించి ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒక ఊర్లో అరెస్ట్ చేస్తే రెండో ఊర్లో ఎవరు సపోర్ట్ చేయరు. ఇక్కడనే చూసుకుంటూ పోతే మాకేంది లేరు కూడా పోతే మా మీద దాడులు జరుగుతాయి. రేపు తెల్లారి ముందుగా మేము కూడా గదే చేయవలసి వస్తుంది. ఈ రిపోర్టర్ పక్కకు పెట్టవలసి వస్తుంది. అట్లా కావద్దని చెప్పేసి ఈరోజు క్షుణ్ణంగా ధర్నా పిలిపించి కూర్చొని మర్యాదగా పోలీసు వారు మాకు సహకరించారు. మేము వారికి సహకరిస్తున్నాము. పోలీసు వారు ఇప్పుడైనా సరే మాకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ బాల్కొండ మండలం కిసాన్ నగర్లో CMRF చెక్కులను టీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అందించారు. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 3 లబ్ధిదారులకు 45,000 విలువయ్యే చెక్కులను మంజూరు చేయించారని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీపీ నాగభూషణం, మాజీ సర్పంచ్ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ రామరాజ్ గౌడ్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు శరత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ రెహముద్దీన్, అశోక్, ప్రసాద్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మా కిసాన్ గ్రామంలో 3 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. వారికి మా కిసాన్ గ్రామ టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మా ప్రశాంత్ రెడ్డి గారు ఎవరికైనా ఏ విధంగా బాధ వచ్చినచో మా కార్యకర్తలతో చెప్తారు. మీరు వెళ్లి వారి బాధను తెలుసుకొని నాకు చెప్పండి, నేను వెంటనే సాల్వ్ చేస్తా అనే సందర్భంలో మేము ఇలా రోగాల బారిన పడిన కార్యకర్తల బంధువులు గాని ప్రజలు గాని వారింటికి వెళ్లి సార్ మాకు అనారోగ్యం పాలైనాం, ఆసుపత్రి పాలైనాం, ఎన్నో ఖర్చులైనాయి, ఆ ఖర్చులు ఇప్పిన సందర్భంలో మా కార్యకర్తలు వెళ్లి బిల్లును తీసుకుని మేము ఇవ్వడంతో వారు వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు చేసినందుకు మా కిసాన్ గ్రామ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల వెన్నుంట మనిషి, వారు సాధక పథకాలు కూడా చెప్పకుండా వారు అర్థం చేసుకునే మనిషి కాబట్టి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోని రాణించాలన్న అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం నిర్వహణ.
ఆల్ఫోస్ విద్యా సంస్థల్లో బతుకమ్మ దసరా సంబరాలు, ఆటపాటలతో అలరించిన చిన్నారులు. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ మోర్తాడ్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జర్నలిస్టులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.